అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి షాహీన్. ఇక్కడైతే చూస్తున్నారా, ఇది ఒక షార్ట్లో అయితే పెట్టాను కదండి. ఇక్కడ చెట్టు అయితే కోసి వేసేసారని చెప్పి ఆ చెట్టుని ఇప్పుడైతే తీస్తున్నాం. ఏదైనా సర్లేండి, అది కూడా ఒక అందుకు మంచిదే అయింది. ఎందుకంటే ఇది వేయడం వల్లే కదా మన భూమి ఇలాగే వదిలేస్తే ఇలా ఎవరు ఏది పడితే అది వేసేస్తారు అని, అది కూడా ఒక మోటివేషన్ లాగా తీసుకున్నాం అనమాట. ఇంకా వీళ్ళని జరపండి అంటే ఎన్ని రోజులైనా జరపట్లేదు, మేము పని చేసుకోవాలి, ఇంకా మాకైతే అడ్డము తీసేయండి అంటే ఖచ్చితంగా అయితే తీసేస్తున్నారు. ఇప్పుడైతే ఇది ఫస్ట్ రోజు అనమాట. ముందు 2 రోజుల నుంచి పిలుస్తుంటే జేసీపీ రావట్లేదని చెప్పేసి ఈ రోజు అయితే వచ్చింది. జేసీపీతో అయితే ఇంకా పక్కకి నెట్టిచ్చేస్తున్నాం. ఇంకా వాళ్ళు వచ్చి మళ్ళీ మమ్మల్ని అరుస్తారని మేము ముందే చెప్పాం. మేము చూసుకుంటాము అంటే చెట్టు కొనుక్కున్న అతను చెప్పాడనమాట, మేము చూసుకుంటాంలేమా, నీకు సంబంధం లేదన్నారు. ఓకే, మాకైతే మా స్థలంలో నుంచి తీసేస్తే మాకు సరిపోద్దని మేము చెప్పాము. ఇంకా అయితే ఇంకా ఆ పని అయితే జరుగుతుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్దది, అసలు జేసీపీనే ఊగిపోతుందన్నమాట. అటు ఇటు అటు ఇటు ఇల్లు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు అనుకుంటే అయిపోదండి, ఇంట్లో కూర్చుంటే అస్సలు జరగదు. తిరగాలి, 1-2 సార్లు తిరగాలి, మంచి చెడ్డ కనుక్కోవాలన్నమాట. ఏం మెటీరియల్ ఎంత కాస్ట్ అవుతుంది ప్రతిదీ కనుక్కొని ఇంకా స్టార్ట్ చేయడం మొదలు పెట్టినాం అనమాట. ఇప్పుడైతే డే 1 అనమాట. ఇది ఈ వర్షం అయితే పడుతుంది. అర్లీ మార్నింగే వచ్చారనమాట. 7 అవుతాను టైము. చూస్తున్నారు వర్షం పడుతుంది. ఇంకా అవసరం అనేసి ఇంక మళ్ళీ ఇప్పుడు జేసీపీ వెళ్ళిపోతే మళ్ళీ రాదని చెప్పేసి అయితే జేసీపీని అయితే పెట్టించి తీసిచ్చేస్తున్నాం అనమాట. ఎంత పెద్దదిగా ఉంటుంది చెట్టు, చనిపోయినా దాంట్లోంచి చిగురు మొలొస్తుంది. ఇంకా అంటే ఇంకా అది లోపల ఇంకా ఎండట్లేదు చెట్టు, ఎండితే కోపిచ్చేస్తారనమాట. ఇప్పుడు జేసీబీతోనే క్లీన్ చేపిద్దాం అనుకున్నాము. అక్కడ చూస్తున్నారు జేసీబీతో క్లీన్ చేపిద్దాం అనుకుంటే అవ్వట్లేదు. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్ అయిపోతుంది అనమాట. నేల ఈవెన్గా లేకుండా అన్ఈవెన్గా అయిపోతుందని చెప్పేసి ఇంకా ఆపిచ్చేసాము. వర్షం పడింది. ఇప్పుడైతే డే 2 అనమాట. ఇది మరుసటి రోజు ఈవినింగ్ ఇప్పుడు ట్రాక్టర్ని అయితే పిలిచాము. దీంతో అయితే నీట్గా వస్తుంది, లెవెల్ వస్తుంది అని చెప్పేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేసామన్నమాట. బిస్మిల్లా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయితే చేసాము. చూస్తున్నారా ఎంత హ్యాపీగా ఉందో. ఇప్పుడు మీకు అలా చూపిస్తే మా ఫ్లాట్ ఎంత ఉంది ఏమీ కనపడలేదు కదా. ఇది వన్స్ ఇదంతా మనము క్లీన్ చేసిన తర్వాత మా ప్లేస్ మంచిగా కనిపిస్తుంది అనమాట. ఎన్ని కలలు కన్నానో అండి, ఎంత ఇష్టపడి కొనుక్కున్నామంటే మాకంటూ సొంత ఇల్లు ఉండాలి, ప్లేస్ ఉండాలని చెప్పి చాలా కలలతో కొనుక్కున్న ప్లేస్ అనమాట. చూస్తున్నారా, చూస్తుంటే ఈ పని ఎక్కడ చేస్తుంటే ఆ ఫీలింగ్, సంతోషం ఎంత బాగుందో మనసులో. అసలు మనది అని ఒక హ్యాపీనెస్ ఉంటుంది చూడండి, అది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాదనమాట. అంతే కదా, చిన్న చిన్న ఆనందాలండి, ఇంతే అండి. ఇదంతా మాది. ఇక్కడ క్లీనింగ్ చేసాం కదా, కొంచెం సైడ్లో కొంచెం కొంచెం వదిలేయండి. ఇప్పుడు ఆ 3 రాళ్ళు కనిపిస్తున్నాయి చూడండి బ్లూ కలర్ వెనకన, ఆ 3 మనవే అనమాట. ఇదంతా మనదండి. ఇంకా ఇందులో మేము ఇల్లు అయితే కట్టాలని స్టార్ట్ చేస్తున్నాం. మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ఖుదా హాఫీజ్.